అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువనులే చెల్లి' పార్ట్ 67 అండ్ 68. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, వాళ్ళిద్దరి మాటలు వింటూ వాళ్ళనే మార్చి మార్చి చూస్తూ, నిజంగా వీళ్ళకి ఇంతకుముందు పరిచయం లేదా? లేదంటే ఇద్దరు ఒకరికి ఒకరు ముందే తెలుసా? అన్నంత ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ కూర్చున్న శ్రావణికి అసలు ఏం అర్థం కావడం లేదు. అలా పొద్దున్నే మొదలైన ప్రయాణంలో ముందు గొడవగా మొదలైన మాటలు, ఆ తర్వాత జాబ్స్ గురించి, బిజినెస్ గురించి అంటూ చాలా దూరం వెళ్ళగా, మాట్లాడిన అన్ని మాటల్లో కూడా అభి గమనించిందేంటంటే, గోపీకి బిజినెస్ మీద కూడా మంచి అవగాహన ఉంది. తను కాన్సంట్రేషన్ చేయగలిగితే ఏదైనా సాధించి ఒక మంచి సక్సెస్‌ఫుల్ మనిషి, అలాగే కొడుకుతో పాటు మంచి హస్బెండ్ కూడా కాగలడు అని. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే వెనక సీట్‌లో శ్రావణి నిద్ర కూడా పోయింది. అభి అప్పుడప్పుడు వెనక్కి తిరిగి నిద్రపోతున్న శ్రావణి తల వెనక్కి పెట్టుకోవడం వల్ల కంఫర్ట్‌గా ఉందా? లేదంటే సీట్‌లోకి జారిపోతుందా అని చూస్తుంటే, ఆమెకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ముందు మిర్రర్ నుండి తననే చూస్తూ ఉన్నాడు గోపి. టైం 9 అయ్యేటప్పటికి మంచి హోటల్ దగ్గర కార్ ఆపించాడు టిఫిన్ కోసం అభి. కార్ ఆపి కిందకి దిగి బాడీ స్ట్రెచ్ చేసుకొని పక్కకి వెళ్ళాడు గోపి. తరువాత కారు దిగిన అభి వెనక డోర్ కూడా ఓపెన్ చేసి, రాత్రి లేని నిద్రకి ప్రశాంతంగా నిద్రపోతున్న శ్రావణిని చూసి, ఆమె మొహం మీద పడుతున్న వెంట్రుకలని వెనక్కి పెట్టి, నుదుటి మీద ముద్దు పెడుతూ, మెల్లగా బుగ్గల మీద తట్టి మెలకువ వచ్చేలా చేశాడు. కళ్ళు తెరిచిన ఆమె, "అప్పుడే వచ్చేశామా?" అని అడిగింది మెల్లగా లేచి కూర్చుంటూ. "లేదులే, రా టిఫిన్ చేద్దాం" అన్నాడు అభి. "మ్మ్" అంటూ అభి అందించిన చేయి పట్టుకొని కిందకి దిగిన ఆమె చీర సరిచేసుకున్న తర్వాత డోర్ క్లోజ్ చేసి ఆమెని తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఒక టేబుల్ దగ్గర శ్రావణిని కూర్చోపెట్టి వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్ళి టిఫిన్ కూడా ఆర్డర్ ఇచ్చేసి వస్తుండగా వాష్రూమ్స్ వైపు చూస్తున్న శ్రావణి కనపడి, మొదటిసారి వాళ్ళ పెళ్ళైన తర్వాత ఆమెని తీసుకువచ్చినప్పుడు ఇలాగే ఆమెకి వాష్రూమ్ అవసరమైతే తనని వెళ్ళమని షరత్ చెప్పినా కూడా నేను వెళ్ళను అంటూ మొండిగా చేసిన తన మూర్ఖత్వం గుర్తు వచ్చి వెంటనే తన దగ్గరికి వెళ్ళి వాటర్ బాటిల్ చేతికి ఇస్తూ, "వాష్రూమ్‌కి వెళ్తావా?" అని అడిగాడు. "ఆ?" అంది అర్థం కాక. దాంతో టాయిలెట్స్ వైపు చూపిస్తూ, "వెళతావా?" అని అడిగాడు. చిన్నగా తల ఊపింది ఆమె. "వాటిని వాష్రూమ్స్ అంటారే తింగర్దానా" అని రా అంటూ ఆమెని తీసుకొని అటువైపు వెళ్ళాడు. అభి బయట ఉండగా ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది శ్రావణి. అది చూసి తన దగ్గర కనీసం నాప్కిన్ కూడా లేకపోవడంతో, "చిన్న హ్యాండ్ బ్యాగ్ అయినా మెయింటైన్ చేయవే, ఇలా చిన్నపిల్లలాగా చేయకు" అంటూ తన హ్యాంకీ ఇచ్చాడు అభి. "హ్యాండ్ బ్యాగ్ నేనేం చేసుకుంటాను" అంది అమాయకంగా. "ఆ, ఇప్పుడు ఫేస్ వాష్ చేశావు, ఆ తడి ఎలా తుడుచుకుంటావు? లేదు, ఫేస్ వాష్ చేసేటప్పుడు స్టిక్కర్ పోతుంది, అప్పుడేం చేస్తావు? స్టిక్కర్స్, దువ్వెన, టిష్యూస్ కనీసం ఇవన్నా ఎప్పుడూ నీకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. అందుకే అవన్నీ పెట్టుకోవడానికి హ్యాండ్ బ్యాగ్" అంటూ వాళ్ళు టేబుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి తను కూడా ఫేస్ వాష్ చేసుకుని వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని కనపడ్డాడు గోపి. అప్పటి వరకు బాగానే ఉన్న శ్రావణి మళ్ళీ గోపిని చూడగానే ముడుచుకుపోవడం గమనించి, "వాడింక మనతోనే ఉంటాడు, నువ్విలాంటివేమీ లేకుండా అలవాటు చేసుకుంటే మంచిది" అని చిన్నగా చెప్పి శ్రావణి కూర్చున్న తర్వాత గోపికి శ్రావణికి మధ్యలో కూర్చున్నాడు అభి. ఆ వెంటనే ఆర్డర్ రావడంతో వాళ్ళిద్దరూ ఫాస్ట్‌గా తినేసి చేతులు కడుక్కోగా, మళ్ళీ గోపి పక్కకి వెళితే అభి మాత్రం చిన్నగా తింటున్న శ్రావణి దగ్గర కూర్చున్నాడు, ఆమెని కంగారు పెట్టడం ఇష్టం లేక. ఆ తరువాత 10 నిమిషాలకి బిల్ కట్టేసి శ్రావణి కోసం జ్యూస్ తీసుకొని కార్ దగ్గరికి వెళ్ళి ఆమెని కార్లో కూర్చోమని చెప్పి పక్కన ఉన్న టీ కొట్లో కూర్చొని సిగరెట్ తాగుతూ వాళ్ళతో మాట్లాడుకున్న గోపి దగ్గరికి వెళ్ళి సిగరెట్ తీసి కింద పడేసి, "శ్రావణి ప్రెగ్నెంట్, నువ్విలాంటివి కాల్చితే దానికి ఊపిరాడదు" అని చెప్పాడు. "ఓ, మరి నువ్వు మానేశావా?" "హా, మానేశాను." "అబ్బచ్చా, నిజమా? మరి మొన్న హాస్పిటల్లో గ్యాప్ లేకుండా కాల్చిందెవరో? అప్పుడది నా దగ్గర లేదు కదరా." "తను ఉన్నప్పుడొకలా, లేనప్పుడొకలా కాకుండా మానేస్తే అసలు ఏ బాధ ఉండదు కదా. మాలాంటి వాళ్ళు కాల్చినా ప్రాబ్లం లేదు, కానీ నువ్వు కాల్చకూడదు" అంటూ వాటర్ బాటిల్‌తో నీళ్లు తీసుకొని నోరు కడుక్కొని కార్ దగ్గరికి వచ్చాడు. ఆ వాటర్ బాటిల్‌కి కూడా డబ్బులిచ్చి, "నువ్వు రిలాక్స్ అవ్వు, నేను డ్రైవ్ చేస్తాను" అంటూ డ్రైవింగ్ తను తీసుకున్న అభి సీట్లో కూర్చున్న తర్వాత శ్రావణి వైపు తిరిగి జ్యూస్ ప్యాకెట్ ఇస్తూ, "కాసేపు ఆగి తాగు, అలాగే నిద్రొస్తే పడుకో, అలా కూర్చోకు, మంచిది కాదు" అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు.
అప్పటికే పక్క సీట్లో కూర్చున్న గోపి అభి శ్రావణికి అలా జాగ్రత్త చెప్తుంటే విని ఒకసారి శ్రావణి వైపు చూసి వెంటనే మళ్ళీ చూపు తిప్పుకున్నాడు. ఒకప్పుడు కళ్ళు మూసినా తెరిచినా కూడా శ్రావణి గురించే ఊహలు. తనని ఇంతలా ప్రేమించాలి, అంత గొప్పగా కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి అని ఏవేవో కలలు కంటూనే ఉండేవాడు. అది గుర్తు వచ్చి మనసంతా బరువుగా మారిపోగా చూపుని విండో నుండి బయటకు నిలిపాడు. ప్రకాష్ దగ్గర నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి చెప్పండి అంకుల్ అన్నాడు అభి. అభి, సంజుకి అన్ని టెస్టులు చేసి ప్రాబ్లం ఏం లేదు అని చెప్పారు. కానీ తనకి రెస్ట్ చాలా అవసరం అంటున్నారు. అలాగే స్ట్రెస్ వల్ల వస్తున్న హెడేక్కి తను ఎక్కువ బ్రెయిన్ మీద ఒత్తిడి పెట్టకపోతే ప్రాబ్లం లేదు అంటున్నారు. మరి హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలి అంకుల్? దానికి మాత్రం ఒక 10 డేస్ పడుతుంది అంటున్నారు అభి. ఎందుకంటే తన లెఫ్ట్ లెగ్కి ఇంకో ఆపరేషన్ ఏదో చేయాలి అంటున్నారు. ఓ, మీరేం టెన్షన్ పడకండి అంకుల్, తను బాగానే ఉంటుంది. కానీ తనకి మళ్ళీ అన్నీ గుర్తు వస్తేనే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదభి. ఇప్పుడైతే తనకేం గుర్తులేదు కాబట్టి సైలెంట్గా ఉంది. లేదంటే ఈ పాటికి ఎంత బీభత్సం చేసేదో నీకు కూడా తెలుసు కదా. తెలుసు అంకుల్, కానీ దీనికి పరిష్కారం ఏంటో నాకు కూడా తెలియడం లేదు అని ఇంతలో ఏదో గుర్తురాగా, అంకుల్ తనకసలు మీరు కూడా గుర్తులేకపోవడం ఏంటి నాకు అర్థం కావడం లేదు. యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి తగిలిన గాయం వల్ల తన బ్రెయిన్లో ఉన్న ప్రతి ఒక్కటి తుడిచిపెట్టుకుపోయిందంట అభి. అందుకే తనకేం గుర్తులేదు. తనిప్పుడు మళ్ళీ మొదటి నుండి అన్నీ తెలుసుకునే చంటి పాప లాంటిది. కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ మళ్ళీ ఎప్పటికీ తన బ్రెయిన్ అన్నింటినీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుందో అప్పుడు మొదలవుతుంది అసలు ప్రాబ్లం. అప్పుడు ఎంతమంది జీవితాల మీద ఆ ఎఫెక్ట్ ఉంటుందో నాకు బాగా తెలుసు అన్నాడు అభి. అతని మాటల్లోని అర్థం తెలిసి, నో అభి, ఇక సంజు మొండితనం మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసే తీరాలి. లేదంటే తన జీవితానికి అర్థం లేకుండా పోతుంది. అసలు దీనంతటికంటే తనకి ఏం గుర్తు రాకపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు తన మనసు చాలా సెన్సిటివ్గా ఉంది. ఇలా ఉండిపోతే నా కూతురు చాలా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే గుండె పగిలే బాధలో నేను తన్ని చూడలేనబ్బి అన్నాడు బాధగా. 2 నిమిషాలు అంతా నిశ్శబ్దం తర్వాత ముందుగా అభినే మాట్లాడుతూ, ప్లీజ్ అంకుల్, కంట్రోల్ యువర్ సెల్ఫ్, నేను కూడా బెంగళూరు వస్తున్నాను అని చెప్పాడు. ఓకే అభి, టేక్ కేర్. బాయ్ అంకుల్. వాళ్ల మాటల్నే వింటున్న శ్రావణి బాధగా ఉంటే గోపి మాత్రం అభి వైపు చూస్తూ, నీ బుర్రలో ఇప్పుడు ఏం పురుగుంది అని అడిగాడు. అదేం క్వశ్చన్? అంటే ఆయన చెప్పిన దానికి నువ్వు కూడా హార్ట్ ఏమైనా బ్రేక్ చేసుకున్నావేమో అని. షటప్ అంటూ డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ చేశాడు. ఆయన చెప్పింది కూడా నిజమే. ఆ రాక్షసి ఇలాగే ఉండిపోతేనే బెటర్. లేదంటే అందరినీ ఇబ్బంది పెడుతుంది. మెంటల్ కేస్. అరే, ఎందుకురా సంజు అంటే అంత కోపం నీకు? పాపం తన్ని పట్టుకొని ఇన్ని తిడుతున్నావు. తిట్టటమా? అదే ఇలాంటిది మా ఇంట్లో ఉంటే ఈ పాటికి చంపేసి ఊరందరికీ బంతి పెట్టేవాణ్ణి. అది అంతలా ఇరిటేట్ చేస్తుంది జనాల్ని. ముఖ్యంగా ఇంకొకరి జీవితంతో ఆడుకునే ఇలాంటి వాళ్ళని అసలు పాపం అనకూడదు. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వు ఆవేశపడకు అంటూ మిర్రర్ నుండి వెనక్కి చూసిన అభికి తల వంచుకొని కళ్ళు తుడుచుకుంటున్న శ్రావణి కనబడటంతో వెంటనే కారు పక్క కాపి, ఏమైందే, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు వెనక్కి తిరిగి. ఏం లేదు అంటూ కళ్ళు తుడుచుకుంటున్న ఆమెని చూస్తూ, నిజం చెప్పు అని అడిగాడు అభి. నిజంగా ఏం లేదు అంటున్న ఆమెకి వాటర్ బాటిల్ ఇచ్చి తాగమని చెప్పాడు అభి. కొంచెం తాగి తిరిగి బాటిల్ ఇచ్చింది ఆమె. ఇంతలో తనకి ఎంతో ఇష్టమైన నిమ్మతనల బిళ్ళలు ఉన్న చేతిని ముందుకి చాపాడు గోపి. దాంతో తల ఎత్తి అతని వైపు చూసి ఆ తర్వాత కంగారుగా అభి వైపు చూసింది. చిన్న నవ్వుతో తీసుకోమని అతను సైగ చేయడంతో వణికే చేతితో వాటిని తీసుకుంది శ్రావణి. ఆ తర్వాత అభి ముందు కూడా పెట్టగా ఒకటి తీసుకుంటూ, ఇవెక్కడివిరా, చిన్నపిల్లాళ్ల పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నావు అని అడిగాడు మళ్ళీ కారు స్టార్ట్ చేస్తూ. అక్కడ సిగరెట్ కొంటే చిల్లర లేదన్నాడు, అందుకే ఇవి తీసుకున్నాను. అతను చెప్పకపోయినా కూడా తనకి ఇష్టమనే తీసుకొని ఉంటాడు అని ఆమెకి తెలుసు. ఆ తరువాత ఎక్కడెక్కడో తిరిగి వచ్చిన మాటలు కాసేపటికి స్టాప్ అవ్వగా ఇంటికి వచ్చేటప్పటికి సమయం మధ్యాహ్నంకి సాయంత్రానికి మధ్యలో గేట్ ముందు కారాపి కీ గోపికి ఇచ్చాడు అభి. గేటు తాళం తీసిన తర్వాత కారు లోపలికి వెళ్ళగా దాని వెనకే లోపలికి వెళ్ళి కీస్ అభికి ఇస్తూ తన లగేజ్ కోసం డిక్కీ ఓపెన్ చేయమంటాడు గోపి. తీస్తున్నాను, అయినా అంత తొందర ఏంటి నీకు? తొందర కాదు, ఇప్పుడు వెళ్ళి హాస్టల్ చూసుకొని జాయిన్ అయ్యేటప్పటికి రాత్రి అయిపోతుంది కదా అన్నాడు గోపి. డిక్కీ ఓపెన్ చేసి లగేజ్ దించుతున్న అభి,
హలో, అంత సీన్ లేదు. ఈ రోజు నుండి నువ్విక్కడే ఉండబోతున్నావు. కాబట్టి మాటలాపి లగేజ్ మొత్తం నాతో పాటు లోపలికి తీసుకురా అన్నాడు అభి. అతను చెప్పేదంతా విని నో, నేనిక్కడ ఉండలేను అన్నాడు గోపి. ఉండాలి, నీకింకో ఆప్షన్ ఇవ్వను. నువ్విచ్చేదేంటి బోడీ? రేయ్, మర్యాదగా చెప్తున్నాను, ఇంట్లోకి వస్తున్నావా లేదా? నేను రాను అంటూ తన లగేజ్ తీసుకొని వెళ్ళబోయాడు గోపి. అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విధానం చూసి పిచ్చెక్కేలా ఉంది శ్రావణికి. వీళ్ళిద్దరూ ఏంటి, ఏదో చిన్నప్పటి నుండి కలిసిమెలిసి పెరిగిన ఫ్రెండ్స్ లాగా ఇలా ఉన్నారు అనుకుంటూ నెమ్మదిగా కారు దిగింది తను. ఎక్కడికి రాను వెళ్ళేది అంటూ తన ట్రాలీ లాక్కొని అప్పటికే లాక్ ఓపెన్ చేసి ఉండడంతో ఇంట్లోకి పరిగెత్తాడు అభి. సడన్గా అభి చేసిన పనికి గోపి రియాక్ట్ అయ్యేలోపు అభి ఇంట్లోకి వెళ్ళిపోవడంతో తన వెనకే వెళ్ళి అతను వెళ్ళిన గదిలోకి వెళ్ళాడు గోపి. గోపి లోపలికి రాగానే వెనక నుండి డోర్ క్లోజ్ చేసిన తర్వాత లాక్ చేసి చేతులు దులుపుకుంటూ మర్యాదగా రారా అంటే బిల్డప్ ఇస్తావా? ఇప్పుడు బాగుందా అన్నాడు అభి. రే, ఏంటిది? మర్యాదగా డోర్ ఓపెన్ చేయి, లేదంటే పగలగొడతాను. నీ బొందలే, అవంత వీక్ అయిన డోర్స్ కావు, కానీ నేను లగేజ్ అంతా లోపల పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి నోరు మూసుకొని ఫ్రెష్ అయ్యిరా, బయటకు వెళ్ళి ఫుడ్ తెద్దాం అని చెప్పాడు గోపి దబదబా తలుపులు బాదుతున్నా పట్టించుకోకుండా. వాళ్ళనే ఆశ్చర్యంగా చూస్తున్న శ్రావణి వైపు తిరిగి, నువ్వు క్లీనింగ్ పనులేమీ పెట్టుకోకు, రేపటి నుండి మెయిడ్ వస్తుంది, కాబట్టి మెల్లగా పైకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. అది కాదని ఏమైనా కెలికావో దరువు ఉంటుంది నా చేతుల్లో, అర్థమైంది కదా అన్నాడు. ఏంటి మీరు అన్నిటికీ బెదిరిస్తారు, మంచిగా చెప్పొచ్చు కదా అంది మూతి తిప్పుతూ. అది అందరి విషయం బంగారం, నీకు మాత్రం ఇలాగే చెప్పాలి, లేదంటే మాట వినకుండా ఇష్టానికి చేస్తావు అంటూ ఆమెని దగ్గరికి తీసుకొని, జర్నీలో నీకేమైనా ప్రాబ్లం అనిపించిందా అని అడిగాడు. లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపుతున్న ఆమె నుదుటి మీద నవ్వుతూ ముద్దు పెట్టి, నువ్వు పైకి పద, నేను లగేజ్ తీసుకువస్తాను. లేదభిగారు, ముందు నాన్నవాళ్లు తెచ్చినవి వంటింట్లో సర్దేసి పైకి వస్తాను, లేదంటే అవి చీమలు పడతాయి అని చెప్పింది. సరే, అవన్నీ కిచెన్లో పెడతాను, నీకు నచ్చిన దగ్గర పెట్టుకో అంటూ ముందు సారె తెచ్చి కిచెన్లో పెట్టి శ్రావణి అవి సర్దుకునేలోపు తను లగేజ్ మొత్తం పైన పెట్టి వాటిని అలాగే ఉంచితే రెస్ట్ తీసుకోకుండా శ్రావణి సర్దడం మొదలు పెడుతుంది అని తానే ఇద్దరి బట్టలు సర్దేసి ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు. అప్పటికే శ్రావణి పని కూడా అయిపోవడంతో బాటిల్స్లో వాటర్ పట్టి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంది. ఇదే ఇదే నేను చెప్పింది, చేసిన శ్రమదానం చాలు, ఇక వెళ్ళు అంటూ ఆమెని పైకి తీసుకువెళ్ళి, నువ్వు ఈలోపు ఫ్రెష్ అవ్వు, అలాగే చీరలు కట్టుకోకుండా డ్రెస్ వేసుకో, ఇంకా బెడ్రూమ్ డోర్ వేసుకో, నేను కింద డోర్ లాక్ చేసుకొని బయటకు వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో డోర్ వేసుకొని వెనక్కి తిరిగిన ఆమెకి అభితో తను గడిపిన క్షణాలన్నీ ఆ గదిలో సజీవంగా కనబడుతుంటే అప్పటి అభికి ఇప్పుడు ఉన్న అభికి ఎంత తేడానో అనుకుంటూ ప్రశాంతంగా ఊపిరి తీసుకొని కబోర్డ్ నుండి తన డ్రెస్ తీసుకొని వెళ్ళి స్నానం చేసి వచ్చి జడ వేసుకొని అలసటగా ఉండడంతో కాసేపు అలా పడుకుంది. కిందకి వచ్చిన అభి గోపి ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. అలా ఓపెన్ చేశాడో లేదో అభిని లోపలికి లాగి, అసలు నా మీద నీ పెత్తనమేంటి హా, నేనిక్కడ ఉండలేనని చెప్పాను కదా అని అడిగాడు సీరియస్గా చూస్తూ. అప్పటికే ఫ్రెష్ అయ్యి టీషర్ట్లో ఉన్న అతన్ని చూసి, ఓహో రెడీ అయిపోయావా, మరి ఇంకెందుకురా ఈ ఫైటింగ్ అనవసరంగా అంటూ గోపి చేతుల్లో నుండి తన షర్ట్ విడిపించుకొని, రా బయటికెళ్దాం, ఇప్పటికే శ్రావణికి ఫుడ్ ఆలస్యమైంది అన్నాడు అభి. రేయ్, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అని అడిగాడు నొసలు ముడివేసి అభి వైపు చూస్తూ. ఊహ్, ఇప్పుడు ఏంట్రా నీ బాధ, నువ్వు బయటికి వెళ్ళి పీకేదేముంది, అదేదో ఇక్కడే ఉండి పీకు, పైగా నేను ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వరకు రాను. ఇప్పటి వరకు అంటే డాడీ ఉండేవాడు శ్రావణ్ని చూసుకోవడానికి, ఇప్పుడు ఆయన కూడా రాలేదు, మరి తనొక్కటే డే మొత్తం ఎలా ఉంటుంది చెప్పు, అదే నువ్వుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు నా గురించి అంతా తెలుసు కదా, పైగా నేను ఇంట్లో కూర్చోడానికి రాలేదు అన్నాడు అయిష్టంగా ఫేస్ పెట్టుకుంటూ. నాకు తెలుసు, కానీ నువ్వు జాబ్ సెర్చ్ చేసుకోవడానికి నీకు కనీసం 10 days పడుతుంది కదా, ఈలోపు తన అలవాటు అయిపోతుందిలే అని అతని భుజం మీద చేయి వేసి, నాకు నీ గురించి తెలుసు, తన గురించి తెలుసు, అయినా ఇక్కడ మేముండగా బయట ఉండాల్సిన అవసరం నీకేముంది అన్నాడు అభి. అతని మాటలకి తన మీద అంత నమ్మకం పెట్టుకున్న అభిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, నువ్వు బాగానే ఉన్నావా, లేదంటే మామూలుగానే నువ్వు తేడానా అని అడిగాడు. ఆ వెంటనే అతని కడుపులో ఒక పంచిచ్చి, నోరు మూసుకొని నాతోరా
అంటూ అతని టీషర్ట్ పట్టుకొని బయటకు లాక్కొని వెళ్ళాడు అభి. అతను ఇచ్చిన పంచ్కి నొప్పితో మెలికలు తిరుగుతూనే బయటకు నడిచాడు గోపి. అభి వాళ్ళు వచ్చేటప్పటికి కూడా శ్రావణి పడుకొనే ఉండగా డోర్ తీసుకుని లోపలికి వచ్చి తెచ్చినవన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టి, ఫస్ట్ టైం ఇది నేను చెప్పిన మాట వినిందిరా అంటాడు ఫ్రిడ్జ్ నుండి వాటర్ బాటిల్ అందుకుంటూ. అవునా, అంతలా ఇప్పుడు నీ మాట ఏం వినేసిందో అన్నాడు వెటకారంగా గోపి. హహ, హే, నీకు తెలీదు దాని టార్చర్. ఎప్పుడు చూడు క్లీనింగ్ అంటది, లేదంటే దేవుడికి పూజ అంటది. అందుకే ఇందాక వార్నింగ్ ఇచ్చా, రేపు మెయిడ్ వచ్చే వరకు ఏం చేయడానికి వీల్లేదని. అయినా సరే మనం బయటికి వెళ్ళాక అదే మొదలు పెడుతుంది అనుకున్నాను. బట్ లేదు, నా మాట ఫస్ట్ టైం వినింది. అతని మాటలకి మొదటిసారి కౌంటర్ ఇవ్వకుండా చిన్నగా నవ్వి ఊరుకుంటాడు గోపి. నువ్వు కూర్చో, నేను వెళ్ళి శ్రావణ్ణి తీసుకువస్తాను అంటూ పైకి వెళ్ళాడు అభి. అతని మాటల్ని బట్టి, కేరింగ్ని బట్టి శ్రావణి అంటే ఇష్టమని, తనను బాగా చూసుకుంటున్నాడు అని తెలుస్తుంటే నవ్వుకుంటూ ఇల్లంతా ఓసారి చూస్తూ వెళ్ళి టీవీ ఆన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి కాల్ చేసి మాట్లాడతాడు. డోర్ తీసుకొని వెళ్ళేటప్పటికి ఫ్యాన్ కూడా వేసుకోకుండానే నిద్రపోతున్న శ్రావణిని చూసి నవ్వుతూ తన దగ్గరికి వెళ్ళి తను చెప్పినట్టుగానే డ్రెస్ వేసుకొని నిద్రలో ముద్దుగా కనిపిస్తున్న ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. అతని స్పర్శకి వచ్చేశారా అంటూ మెల్లగా కళ్ళు తెరిచింది ఆవలిస్తూ ఆమె. హా, రా డిన్నర్ చేద్దాం. వస్తున్నా అంటూ మెల్లగా లేచి పక్కన ఉన్న చున్నీని తీసుకొని వేసుకుంటూ నవ్వుతూ అభి వైపు చూసింది. తలస్నానం చేసి జడ లూజ్గా వేసుకోవడం వల్ల మెత్తని ఆమె వెంట్రుకలు జడలో నుండి జారి నుదుటి మీదకి పడడంతో వాటిని తీసి వెనక్కి పెడుతూ, జర్నీ వల్ల వచ్చిన అలసట తగ్గిందా అని అడిగాడు ప్రేమగా ఆమెని హత్తుకుంటూ. అతని కళ్ళలోకి చూస్తూ అని తల ఊపింది చిన్నగా. ఓకే, పద వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టుకొని కిందకి తీసుకువచ్చాడు అభి. గోపి ఫోన్లో బిజీగా ఉండడంతో ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. శ్రావణి ప్లేట్స్ కోసం కిచెన్లోకి వెళితే అభి అక్కడ అన్నీ రెడీ చేశాడు. ఇంతలో గోపి కాల్ కూడా అయిపోవడంతో రే రా తిందాం అని పిలిచాడు అభి. నేనిక్కడ తింటాను, మీరక్కడ తినండి అన్నాడు టీవీ ఛానల్స్ మారుస్తూ. శ్రావణి వైపు చూసిన అభి ఆమె తల ఊపడంతో అయితే అందరం అక్కడే తిందాం అంటూ అన్ని హాల్లో ఉన్న టీపాయ్ మీదకి షిఫ్ట్ చేసి శ్రావణి పెట్టి ఇస్తుంటే గోపికి ప్లేట్ ఇచ్చి తను కూడా తీసుకున్నాడు. రే, ఎందుకు అటు ఇటు తిప్పుతున్నావు తన్ని, మీరక్కడ తినొచ్చు కదా అని అడిగాడు చిన్నగా. ఉన్నదే ముగ్గురం, మళ్ళీ నువ్విక్కడ మేమక్కడ, చాలే కానివ్వు అంటూ అతని దగ్గర రిమోట్ తీసుకొని క్రికెట్ పెట్టాడు. రే, నేను న్యూస్ చూడాలి, పెట్టు మర్యాదగా. నో, నేను క్రికెట్ చూసి చాలా రోజులవుతుంది. అయినా నువ్వు న్యూస్ చూసి పీకేదేంటి, పోరా. నువ్వు మాత్రం ఏం పీకుతావు క్రికెట్ చూసి, అదే నేను పీకుతాను అని అభి దగ్గర రిమోట్ కష్టంగా అయినా సరే లాక్కొని మళ్ళీ న్యూస్ పెట్టాడు. రే, తినేటప్పుడు న్యూస్ ఏంట్రా, పోనీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టు, అది కూడా చూస్తుంది అన్నాడు అభి. అది నిజమే, వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తున్నాడే కానీ శ్రావణి ఉంది అన్న విషయం వదిలేశాడు అనుకొని కామెడీ మూవీ అయిన జాతిరత్నాలు వస్తుంటే అది పెట్టి రిమోట్ పక్కన పెడుతూ వాళ్ళకి పెట్టి తను మాత్రం పెట్టుకోకుండా ఉన్న శ్రావణిని చూసి నువ్వు కూడా తిను అన్నాడు గోపి. అతని మాటకి టీవీ నుండి చూపు తిప్పి గోపి వైపు చూసి మీరు తిన్న తర్వాత తింటాను అని చెప్పింది. ఎందుకు మళ్ళీ నువ్వు తర్వాత తినేసేయి, మళ్ళీ బిర్యానీ చల్లగా అయిపోతుంది, అసలే నీకు ఇష్టం కదా అన్నాడు అభి. దాంతో సరే అని తను కూడా పెట్టుకోగా వాళ్ల మాటలాపి టీవీలో సినిమా చూస్తూ రోజు కంటే కొంచెం ఎక్కువే తిని అవన్నీ అక్కడి నుండి తీయడంలో అభి హెల్ప్ చేయగా ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ నుండి 2 రకాలు తీసి వాళ్ళిద్దరికీ కట్ చేసి పెట్టి తను కిచెన్ సర్దుకుంది. ముందుగా శ్రావణి తన రూమ్కి వెళ్ళిపోగా పొద్దున్నే ఆఫీస్కి పోవాలని చెప్పి ఓ అరగంటకి అభి కూడా పైకి వెళ్ళిపోతే ఆ తర్వాత టీవీ ఆఫ్ చేసి గార్డెన్లోకి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు గోపి. ఆంధ్ర ఎండలు అలవాటైన అతనికి బెంగళూరు చల్లదనం చలిగా అనిపిస్తుంటే 2 నిమిషాల్లో సిగరెట్ని లాగేసి అక్కడి నుండి లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి తన గదిలోకి వెళ్ళాడు. జనార్దన్ ఫోన్ చేయడంతో వరుస పెట్టి ఇంట్లో అందరితో ఫోన్ మాట్లాడుతూనే అటు ఇటు తిరుగుతున్న శ్రావణిని చూస్తూ డోర్లోనే ఆగిపోయాడు అభి. నడుస్తున్న ఆమెని సైడ్ నుండి చూస్తున్న అతనికి అప్పుడప్పుడే బయటకు వస్తున్న పొట్ట చిన్నగా కనబడుతుంటే ఏదో తెలియని హ్యాపీ ఫీల్ అతనిలో. లోపల తన బిడ్డ ఉంది అనుకోగానే గర్వం తొణికిసలాడుతుంటే చిరునవ్వుతో ఆమెని చేరి వెనక నుండి హత్తుకొని
మిర్రర్ ముందు నిలబెట్టాడు తనని. అనుకోకుండా అభి చేసిన పనికి కంగారు పడిన శ్రావణి, రేపు ఫోన్ చేస్తాన్రా, ఇక మీరు పడుకోండి అని తమ్ముడికి చెప్పి ఫోన్ పక్కన పెడుతూ, ఏమైంది అభి గారు అని అడిగింది అద్దంలో నుండి అతని వైపు చూస్తూ. ఆహా, ఏమీ లేదు అని మెల్లిగా తన 2 చేతులని ఆమె పొట్ట మీదకి చేర్చి, ఇంత చిన్న పొట్టలో నా బేబీని ఎలా దాచావే? హా, నన్ను మాయ చేసి నాకే తెలియకుండా నన్ను డాడీని చేస్తున్నావు. అస్సలు అనుకోలేదే నేనింత తొందరగా డాడీని అయిపోతాను అని అంటూ ఆమె భుజం మీద ముద్దు పెట్టి ఆమె వైపు చూశాడు అభి. ఏంటి, మీకు తెలియకుండానా? ఏది మళ్ళీ అనండి ఆ మాట. "హహ, అదేలే, ఏం చేస్తున్నానో తెలిసినా ఇలా జరుగుతుంది అని తెలియక అని. ఆ, ఏంటి? ఏం లేదులే అంటూ ఆమెని తన వైపు తిప్పుకొని, ఈరోజు నీ నుండి నాకు చాలా కావాలి అని అడిగాడు చిన్నగా. అతని వాయిస్లోని మత్తుకి సిగ్గుగా మొహం పక్కకి తిప్పుకొని, ఏం కావాలి అని అడిగింది శ్రావణి. ముందు నా బేబీని చూసి తర్వాత చెప్తాను అని. కాదు, చేసి చూపిస్తాను అంటూ ఆమెని బెడ్ మీదకి చేర్చి ఆమె పైకి చేరి తన భుజం మీద ఉన్న డ్రెస్ని కొంచెం కొంచెంగా కిందకి జార్చుతూ డ్రెస్ జరుగుతున్న ఒక్కొక్క ఇంచ్కి ముద్దు పెడుతూ ఆమెలో తీయని విరహాన్ని పుట్టించడం మొదలుపెట్టాడు అభి. కాసేపటికి ఆమె టాప్ ఒంటి నుండి వేరై ఎక్కడో మూలన పడితే అప్పటికి శ్రావణిలో గుండె కొట్టుకునే వేగం అంచనాలని మించి ఉండడంతో ఆమెని రిలాక్స్ అయ్యేలా చేయడానికి నుదుటి మీద ముద్దు పెట్టాడు ప్రేమగా. దాంతో కొంచెం కొంచెంగా తగ్గుతున్న ఆమెలో ఆవేశాన్ని చూస్తూ ఆ నుదుటి మీద నుండి పెదవులని ముక్కు మీద నుండి అలాగే పెదవుల వరకు తీసుకువచ్చి అక్కడే ఆగిపోయి వాటిలోని తేనెని మనస్ఫూర్తిగా ఆరగించి ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుండి తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మత్తుగా పైకి లేపిన ఆమె తలకి గొంతు మీద నుండి కిందికి జారి ఆ తరువాత కొండల మధ్య హొయలు ఆరబోస్తున్న జలపాతం నుండి కిందకి జారి తన నుండి ఆమె కడుపులోకి వచ్చిన అతనికి బేబీ ఉన్న స్థానం చేరుకునేసరికి ఏదో తెలియని అనుభూతి అభిలో. నడుముని ఇరువైపులా చేతులతో బిగించి పల్చగా ఉండే పొట్టని కాస్త గట్టిపరిచిన తన బిడ్డకి ప్రేమగా ముద్దు ఇస్తూ ఇష్టంగా ఆమె కడుపులో దాస్తాడు తన మొహాన్ని. ఆ మరుక్షణం ఏదో తెలియని ఫీలింగ్ శ్రావణిని చుట్టేస్తే అతని తల మీద చేయి వేసి మరింతగా అతని మొహాన్ని తనలోకి అదుముకుంటుంది. 2 నిమిషాలు తండ్రిని అన్న ఫీలింగ్ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తే తర్వాత దాని నుండి మెల్లగా తేరుకున్న అభి ఈసారి శ్రావణిలో తమకం పెరిగేలా ఆమె నడుము వంపుని మెల్లగా తన నోటితో బంధిస్తే అతని పట్టుకి ఆమె నోటి నుండి వచ్చిన శబ్దానికి మరింతగా రెచ్చిపోతూ ఆమె ఒంటి మీద ఉన్న మిగిలిన బట్టలు కూడా తీసేలోగా చల్లని ఆ వాతావరణాన్ని ఇంకొంచెం ఆహ్లాదంగా చేసేటట్టు వర్షం మొదలైంది ఇంతలో. అభి ముందు అలా ఉండడానికి సిగ్గుపడుతున్న ఆమెని చూస్తూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేస్తూ వెచ్చగా ఇద్దరికి దుప్పటి కలిపి తనివి తీరని తన దాహాన్ని తీర్చుకునే పనిలో పడ్డాడు అభి. పొద్దున్నే మెలకు వచ్చిన అభి కళ్ళు తెరిచి పక్కకి చూడగా శ్రావణి పక్కన లేకపోవడంతో ఆమె లేచింది అని అర్థమై ఆవలిస్తూ లేచి పక్కన ఉన్న తన ట్రాక్ వేసుకొని వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి టీషర్ట్ వేసుకొని హెయిర్ సెట్ చేసుకొని కిందకి వచ్చేటప్పటికి శ్రావణి స్నానం అయిపోయి పూజ కూడా అయిపోవడంతో ఇల్లంతా ఫ్రెష్ ఫీలింగ్తో నిండిపోవడం చూసి నవ్వుతూ కిచెన్లో తన కోసం కాఫీ కలుపుతున్న ఆమె దగ్గరికి వెళ్ళి వెనక నుండి తనని హత్తుకుంటూ, గుడ్ మార్నింగ్, రాత్రి అంత లేట్ అయితే ఇంత పొద్దున ఎలా లేచావే అని అడిగాడు మృదు మధురమైన స్వరంతో. వెనక్కి తిరిగి అతన్ని ఒక్కటేస్తూ, ఇంట్లో వంట చేయడానికి ఏం లేవు అభిగారు అని చెప్పింది శ్రావణి. ఓ అవునా, ఓకే, ఈరోజు నాకు బాక్స్ వద్దులే, నేను క్యాంటీన్లో తింటాను. గోపి ఈరోజు ఖాళీనే కాబట్టి వాడు టిఫిన్ చేసిన తర్వాత బయటకు తీసుకువెళ్తాడు. నీకేం కావాలో తెచ్చుకో, కానీ నీకు లోపల ఉన్న మన బేబీకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకో. ఏంటి, అతనితోనా? వద్దభిగారు. అలా అంటే ఎలా? ఇన్ని రోజులు నేను ఆఫీస్కి వెళ్ళలేదు కదా, ఈరోజు కూడా వెళ్ళకపోతే కష్టం. అయినా వాడితో నీకేం ప్రాబ్లం ఉండదే. నువ్వు ఫస్ట్ ఆ ఫీలింగ్ తీసేయి నీ నుండి. నువ్వు అనవసరంగా వాడంటే భయపడుతున్నావు. నిజానికి వాడు చాలా మంచివాడు, నిన్ను అసలు ఇబ్బంది పెట్టడు. కాబట్టి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళు. అలాగే ఈరోజు టిఫిన్ కూడా నేను జాగింగ్ నుండి వచ్చేటప్పుడు తెస్తానులే అని చెప్పి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి కాసేపు బయట వాకింగ్ చేయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు జాగింగ్కి. దాంతో చేసేదేం లేక తలకి ఉన్న టవల్ తీసి భుజాన వేసుకొని బయటకు వెళ్ళి తను పెట్టిన మొక్కలు పెద్దవి అవ్వడం చూసి మురుసుకుంటూ మొక్కలన్నింటికీ నీళ్లు పడుతూ ఉండగా శ్రావణి అంటూ గేట్ నుండి లోపలికి వచ్చింది లలిత నవ్వుతూ.
లోపలికి వస్తున్న ఆమెని చూసి పిన్ని అంటూ సంతోషంగా ఎదురు వెళ్ళింది శ్రావణి. చాలా రోజుల తర్వాత చూస్తున్న ఆమె మొహంలో మునుపెన్నడూ లేని సంతోషం కనిపిస్తుంటే ముచ్చటగా చూస్తూ దగ్గరికి వచ్చిన తనని హత్తుకొని ఎప్పుడొచ్చారు అంటూ తల నిమిరింది సంతోషంగా లలిత. రాత్రి వచ్చాం అంటూ నువ్వు బాబాయ్ ఎలా ఉన్నారు అని అడిగింది నవ్వుతూ. చాలా బాగున్నాం. లోపల ఉన్న మా మనవడెలా ఉన్నాడు అని అడిగింది లలిత తన పొట్ట మీద చేయి వేస్తూ. చిన్నగా నవ్వి రా పిన్ని అంటూ ఆమెని లోపలికి తీసుకువెళ్ళి గార్డెన్లో ఉన్న చైర్లో కూర్చోపెట్టి తన పక్కన కూర్చుంది. శ్రావణి మొహంలో సంతోషం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది లలితకి. ఉండు పిన్ని, నేను వెళ్ళి నీకోసం కాఫీ తీసుకువస్తాను అని లేవబోతున్న ఆమెని ఆపి, అయ్యో నామతి మండ, నేనే మీకు భోజనం పంపిస్తానని చెప్పడానికి వచ్చి అది మర్చిపోయాను అంది లలిత. అబ్బా, ఎప్పుడు ఏదో ఒకటి పంపించకపోతే నీకు ప్రశాంతంగా ఉండదా? హహహ, మరి నాకున్నది మీరే కదా, అందుకే నా వంటల ప్రయోగంలో మిమ్మల్ని చేర్చుకుంటాను అప్పుడప్పుడు అంటూ నవ్వుతున్న శ్రావణి చెంప మీద చేయి వేసి, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా అని అడిగింది ప్రేమగా. ఆమె ఎందుకు అలా అడుగుతుందో తెలిసి ఆమె చేతి మీద చేయి వేసి, పిన్ని, చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పింది శ్రావణి. తర్వాత ఇద్దరు కూర్చొని జరిగిన వాటి గురించి మాట్లాడుతూ ఉండగా జాగింగ్ నుండి వచ్చిన అభి టిఫిన్తో పాటు 2 గులాబీ పూలు కూడా తీసుకురావడం చూసి, ఓహో, అల్లుడు గారు ఎవరికోసమో పూలు తెచ్చారు, ఎవరికోసమో కనుక్కోవచ్చా అని అడిగింది నవ్వుతూ లలిత. ఇంకెవరి కోసం, ఒకటి మీ కూతురు కోసం, ఇంకొకటి మా కూతురు కోసం అంటూ నవ్వి వాటిని శ్రావణి చేతికి ఇచ్చి, కాఫీ కావాలి అని అడిగాడు. అలాగే అంటూ లోపలికి వెళుతున్న ఆమెని పిలిచి, గోపి లేచాడేమో చూసి వాడి కూడా కాఫీ తీసుకురా అని చెప్పాడు. అంటూనే లోపలికి వెళ్ళింది ఆమె. గోపి ఎవరు అని అడిగింది ఆరాగా లలిత. తను నా ఫ్రెండ్, ఊరు నుండి వచ్చాడు, ఇక నుండి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు. కానీ అభి, ఆంటీ అంటూ చేయి చూపించి, మీరేం అడగబోతున్నారో నాకు తెలుసు, కానీ వాడు చాలా మంచివాడు, మీరేం టెన్షన్ పడకండి, అయినా ఇక నుండి ఇక్కడే ఉంటాడు కదా, మీరే చెప్తారు వాడి గురించి అని ఆమెతో మాట్లాడుతూ ఉండగానే బయటికి వచ్చాడు బాడీ స్ట్రెచ్ చేసుకుంటూ గోపి. అదిగో వాడే గోపి అని. ఏంటి సార్, నిద్ర బాగా పట్టిందా అని అడిగాడు అభి. ఫస్ట్ కొంచెం కొత్తగా అనిపించింది కానీ ఇట్స్ ఓకే అని. ఎవరి ఆంటీ అంటూ వచ్చి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇదిగో అబ్బాయి, ఎవరిని పట్టుకొని ఆంటీ అంటున్నావు నువ్వు అంది మూతి తిప్పుతూ. ఇక్కడ ఉంది మీరే అయినప్పుడు మిమ్మల్ని మాత్రమే కదా నేను ఆంటీ అనగలను. అదిగో మళ్ళీ ఆంటీ అంటున్నావు. అరే, అలా కాకుండా ఇంకేమని పిలవాలి మిమ్మల్ని? అత్తయ్య అని పిలవరా, పోనీ సాటిస్ఫై అవుతారు అన్నాడు నవ్వుతూ అభి. ఓ, ఈ మధ్య ఇదొక ట్రెండ్ నడుస్తుందా అన్నాడు గోపి. ఇదిగో, నువ్వు నన్ను అత్త అనడం కంటే ఆంటీనే బాగుంది, కానీ ఏం చదువుకున్నావు నువ్వు అని అడిగింది. ఏం చదువుకోకపోతే ఈ సిటీలో ఉండనివ్వరా అంటూ నోరు తెరిచిన ఆమెని లలిత అన్న తిరుమలరావు పిలుపు నోరు మూసుకునేలా చేస్తే, వస్తున్నా అని చెప్పి, నీ పద్ధతి నాకు నచ్చలేదబ్బాయి అంటూనే మూతి తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత శ్రావణ్ణి సూపర్ మార్కెట్కి తీసుకువెళ్ళు, తనకి కావలసినవి తెచ్చుకుంటుంది అని చెప్పాడు. నేనా? నువ్వే. చాలా రోజులు లీవ్ తీసుకున్నాను, ఇక తీసుకోవడం అవ్వదు నాకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. నేను తీసుకువెళ్తాను అంటే తను భయంతో రూమ్లో తనని తనే బంధించుకుంటుందేమో అనుకున్నాడు గోపి. అభి పైకి వచ్చేటప్పటికి అతనికి కావలసినవన్నీ రెడీ చేసి డ్రెస్ కూడా తీస్తూ ఉండగా లోపలికి వచ్చిన అభి శ్రావణిని వెనక నుండి హత్తుకొని, చాలా రోజుల తర్వాత మన ఇంట్లో నిన్ను, నీ ఒంటి నుండి వస్తున్న ఈ పరిమళాల్ని అంటూ ఆమె మెడవంపులో మెల్లగా స్మెల్ చూసి, అలాగే ఇంట్లో నువ్వు చేసే పూజ వల్ల వచ్చే పాజిటివ్ వైబ్స్ని ఫీల్ అవుతున్నాను, ఇన్ని రోజులు వీటన్నిటిని చాలా మిస్ అయ్యాను తెలుసా అన్నాడు నవ్వుతూ. అభి మాటలకి నవ్వుతూ వెనక్కి తిరిగి, అంటే ఇవన్నీ మీకు ఇష్టమా అని అడిగింది. ముఖ్యంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ ఆమె ముక్కుతో తన ముక్కుని రాస్తూ చెప్పాడు. ఆ మాటకి నవ్వుతూ, సరే ఇక వెళ్ళి స్నానం చేసి రండి, ఆఫీస్కి టైం అవుతుంది. 5 మినిట్స్ తర్వాత అంటూ ఆమెని నడుము కింద పట్టుకొని పైకి లేపి, ఇంత పొట్టి పిల్ల, ఇంత చిన్నపిల్ల నాకెందుకే పెళ్ళాంగా వచ్చింది అని అడిగాడు నవ్వుతూ. అభి 2 భుజాలకి చేతులని ఆనించి, నేనేం పొట్టిగా లేను, అలాగే చిన్నపిల్లని కాదు అంది మూతి ముడుచుకుంటూ.
ఓ అవునా అంటూ పొట్ట మీద ముద్దు పెట్టి, మా ఊర్లో ఇంత త్వరగా పెళ్లి చేసుకునే వాళ్ళని చిన్నపిల్ల అని అంటారే అన్నాడు నవ్వుతూ. ఆహా! మరి చిన్నపిల్లని తల్లినెలా చేశారు మీరు అంటూ అతని మీసాలు పట్టుకొని లాగింది చిన్నగా. నేనెక్కడ చేశానే, ఊరికే అలా టచ్ చేశానో లేదో ఇలా అయిపోయింది. ఆహాహాహా! ఏం తెలీదు పాపం. నిజమే, నిజంగా అప్పుడు నాకేం తెలీదు. లేదంటే అప్పుడే ఇలా జరిగి ఇప్పుడు నిన్ను ముట్టుకోవడానికి కూడా ఆలోచించేలా చేసుకునేవాణ్ణి కాదు. నా సేఫ్టీ నేను చూసుకునేవాణ్ణి అంటూ మెల్లిగా ఆమెని కిందకి దింపి, ముందు ముందు నీకు దూరంగా ఎలా ఉండాలే, బాగా అలవాటైపోయాను అంటూ ఆమె నడుము పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు. అతని మాటల్లో తేడా తెలుస్తుండగా మత్తుగా తన వైపు చూస్తూ ముందుకి వంగుతున్న అతన్ని వెనక్కి తోసి తను బెడ్కి అవతలికి వెళుతూ, అభిగారు మీరేం చేస్తున్నారో తెలుస్తుందా అని అడిగింది కంగారుగా. ఏ అదేంటి అలా తోసేశావు? మరి ఆఫీస్కి టైం అవుతుంది ఒక పక్క, ఇటు పక్క మీరేమో ఛీ సిగ్గులేదు అంటూ పరిగెడుతున్న ఆమెని పట్టుకోవాలని చూస్తూ, దీనికి సిగ్గెందుకే, అయినా నువ్వలా పరుగులు తీయకూడదు ఆగవే అన్నాడు. నేను ఆగాలి అంటే మీరేం చేయను అని ఒట్టు వేయాలి. ఓస్ తింగరదానా, సరే అలాగే ముందు నువ్వు పరిగెత్తకు అని తను కూడా పరిగెత్తడం ఆపేశాడు. దాంతో హమ్మయ్య అనుకొని, ముందు మీరు స్నానం చేయడానికి వెళ్ళండి అని చెప్పింది. హా సరే అంటూ టీషర్ట్ విప్పాడు. ఇంతలో టవల్ ఇవ్వడానికి దగ్గరికి వచ్చిన ఆమెని గట్టిగా పట్టుకొని, ఏంటే నాకే కండిషన్ పెడుతున్నావు? హా ఈ మధ్య పాపంలే అని నిన్ను సుకుమారంగా చూసుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావే నువ్వు, చెప్తా నీ సంగతి అంటూ తనని ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకువెళ్ళాడు అభి. వద్దు వద్దు అభి గారు, నేను స్నానం చేసేశాను, మళ్ళీ నా వల్ల కాదు అంటూ గింజుకుంటున్న ఆమె మాటని పట్టించుకోకుండా లోపలికి తీసుకువెళ్ళిపోయి షవర్ కింద తనని లాక్ చేసేశాడు. ఆఫీస్కి రెడీ అవుతున్న అభిని కోపంగా చూస్తూ తన జుట్టుని ఆరబెట్టుకుంటున్న శ్రావణిని అద్దం నుండి చూస్తూ నవ్వుకొని, ఏంటి ఆ చూపు అన్నాడు నవ్వుతూ. ఏంటి అభిగారు ఇది అని అడిగింది తన పెదవి మీద అయిన గాయాన్ని చూపిస్తూ. ఏం చేయను మరి, నువ్వంత ముద్దొచ్చావు బంగారం అంటూ దగ్గరికి వస్తున్న అతన్ని ఆపి, మీరక్కడే ఆగండి, దగ్గరికి వస్తే ఊరుకోను. ఆహా ఇందుకే ఇలా బెదిరించి నాకు కండిషన్ పెట్టినందుకే అలా అయింది, మళ్ళీ అలా అంటున్నావంటే అంటూ దగ్గరికి వచ్చిన అతన్ని గుండె మీద కొడుతూ, హహ ఇప్పుడు నేను ఎలా కిందకి రాగలను, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటున్న ఆమె చేతులు రెండు పట్టుకొని, అరే ఏమవుతుంది, ఏం కాదు, ఇవన్నీ తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పు, అయినా ఇంట్లో ఎవరుంటారని నువ్వింతగా ఫీల్ అవుతున్నావు, ఏం కాదు అంటూనే ఆ గాయం మీద ముద్దు పెడుతూ, సారీరా తెలియలేదు అన్నాడు బాధగా. దాంతో నార్మల్ అవుతూ, సరేలే పదండి అంటూ అభితో కలిసి కిందకి వెళ్ళింది బెరుకుగా ఫీల్ అవుతూ. అప్పటికి గోపి కూడా ఫ్రెష్ అయి ఉండడంతో అతనికి గాయం కనబడకుండా తలదించుకునే వాళ్ళిద్దరికీ టిఫిన్ పెట్టి వాళ్ళకి జ్యూస్ గ్లాసులో పోసి ఇచ్చింది. ఆమె పరిస్థితి గమనిస్తూనే గోపితో మాట్లాడుతూ టిఫిన్ కంప్లీట్ చేసి, నువ్వు కూడా తినేవే అన్నాడు. ఆ మాటకి కోపంగా అభి వైపు చూసింది ఆమె. ఓ సరే బాయ్ అంటూ బైక్ కీస్ తీసుకొని బయటకు వెళుతున్న అతనితో కలిసి బయటకు వెళ్ళింది శ్రావణి. వెనకే వచ్చిన ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ, టిఫిన్ చేసి మన రూమ్లో క్రీమ్ ఉంది కదా దాన్ని అప్లై చేసుకో తగ్గిపోతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి అభి. అభిని పంపించి లోపలికి రావడానికి శ్రావణి కాళ్ళు వణుకు పుడుతుంటే తప్పక అడుగులో అడుగు వేస్తూ వస్తున్న ఆమెని గమనించి, 10 తర్వాత వెళ్దాం బయటికి అని చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు గోపి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.